కొన్ని పద్ధతులు మారుకుంటుంది. నువ్వు నన్ను చూసావు, నేను నిన్ను చూసాను. సారీ, దీపాలు పెట్టినప్పటి నుంచి దీపాలు ఆపే వరకు చాలా మందిని చూస్తుంటాను. ఆ దీపాలతో పాటు వాళ్ళని మర్చిపోతుంటాను. అలాగే దీపాలు ఆపిన దగ్గర నుంచి మళ్ళీ దీపాలు పెట్టే వరకు కూడా కొందరు చూస్తుంటాను. కానీ నిద్రని మధ్యలో చూస్తుంటాను కదా, అందుకని వాళ్ళని మర్చిపోతుంటాను. ఏమనుకోకండి, తప్పు లేదనుకుంటే, మీకేం అభ్యంతరం లేదనుకుంటే చెప్పండి, చెప్పకపోయినా నష్టం లేదు. ఆయన ఇక్కడ ఎవరు? రాజు. ఏ రాజు? ఎంతమంది రాజులు ఉన్నారు? నా దృష్టిలో మమ్మల్ని పోషించే వాళ్ళంతా రాజు. ఆ రాజు గురించి కాదు నేను మాట్లాడేది. ప్రతి రాత్రి ప్రతి పగులు ఈ ఇల్లే స్వర్గంగా, నువ్వే దేవతగా తాగి తందనాలు తెలుస్తున్నాడే ఆ రాజు. ఆ రాజుగారు ఎక్కడున్నాడు చెప్పు. భక్తులు దేవతని కొలవాలనుకున్నప్పుడే వస్తారు. పూజకి వెళ్ళినప్పుడు ఆ వేళప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో వేళ ఉంటుంది. కొందరికి ఉదయం, కొందరికి మధ్యాహ్నం, కొందరికి సాయంత్రం, కొందరికి రాత్రి. రాత్రి పూట రప్పించుకుంటున్నావా? ఎవరిని రప్పించుకుని అలవాటు లేదు. ఇది ఓ సినిమా హాల్ లాంటిది. నచ్చితే టికెట్లు కొంటారు, నచ్చితే మళ్ళీ వస్తారు, నచ్చకపోతే తిరిగి వెళ్ళిపోతారు. అంతేకాని రోడ్లో పోయేవాడిని బలవంతాన్ని తీసుకొచ్చి ఎవరి సినిమా హాల్లో కూర్చోబెట్టారు. ఇక్కడ ఉండేవాళ్ళు ఆ టికెట్ డబ్బు కోసం ఉంటారు, అంతేగా? ఆ టికెట్ రేట్ ఎంత? అది క్లాసును బట్టి ఉంటుంది. నువ్వు ఆయన విడిచిపెట్టడానికి నీ క్లాస్ ఎంతో, ఇద్దరి మధ్య ఉన్న హై క్లాస్ టికెట్ ఎంతో చెప్పు. అది ఇచ్చేవాళ్ళు మనసులు పట్టి ఉంటుంది. నీ టికెట్కి ఓ 25,000 ఇస్తే సరిపోతుందా? అంటే ఆయన ఇప్పుడు కొనడానికి వచ్చారా? పరిస్థితులు చేజారాక కృష్ణుని సత్యభామ కూడా కొనక తప్పలేదు. ఆయన ఎప్పుడు ఇంటికి రాకుండా ఉండటానికి ఈ 25,000 తీసుకో. ఒక నిమిషం ఉండండి. నీకు ఆయన కావాలి, నాకు ఆయన కావాలి. ఈ వస్తువు ఇద్దరు కావాలనుకున్నప్పుడు, ఇద్దరు కొనాలనుకున్నప్పుడు రేట్ ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళకేగా దొరుకుతుంది. మీరు 25 అన్నారు, నేను 50 అన్నాను. ప్రస్తుతం నాదే ఎక్కువ. చూడండి, మీరు తీసుకొచ్చిన డబ్బు మీ నాన్నగారు, మీ అన్నయ్య గారు, మీ తాతగారు సంపాదించారు. కానీ ఈ డబ్బు నా కష్టాలు, నా అన్నయ్యకు దాచిపెట్టిన డబ్బు. నువ్వెంత దయించావంటే ఆయన అంట చూసుకునేగా. అవును, చూసి అటువంటి మనసు లేని మనిషి గురించి ఆలోచించడం ఎందుకో నాకు కొద్ది తక్కువ. అతను దేంతో ఉంటే నాకేం, దేంతో తిరిగితే నాకేం, దేని వదిలితే నాకే. అవసరం వాళ్ళు కావాలనుకుంటే ఇవతల వాళ్ళు కావాలనుకుంటారు, అవసరం వాళ్ళు హక్కు లేదనుకుంటే ఇవతల వాళ్ళు హక్కు లేదనుకుంటారు. అంటే ఇదిగో ఒకటి మాత్రం గుర్తించుకో, నా కోసం ఇంత తిరిగి ఇంత చేసి నన్ను నట్టేట్లో ఉంచినట్టు నేను నట్టేట్లో ఉంచేస్తాను. నేను ముంచకపోతే రోజు నువ్వే వెళ్తున్నా ముంచుతున్నా. ఊరిలో తిరిగి అతనికి, గాలిలో తిరిగి నీకు కరెక్ట్ కరెక్ట్ జోడి చూడండి. అందరికీ మాట్లాడుతుంది. నా జీవితంలో ఎంతలో చూశాను, కానీ మొట్టమొదటిసారిగా మనిషిని చూశాను. దేవుడు, ఆయన పెద్ద దేవుడు, ఇప్పుడు పెద్ద దేవత. అతను దేవుడు అనేవాడు ఎలా ఉంటాడని నీకు తెలిస్తేగా. ఏ చెట్టుని ఏ పువ్వు పూస్తే ఆ పువ్వు కోసం పరిగెత్తేవాడు దేవుడు.
ఆ పువ్వు నేలపాలు కాకుండా ఆరాటపడుతున్నాడు. ఎందుకు వచ్చాడు? మిమ్మల్ని ఎందుకు కాదంటున్నాడు? మీ నుంచి ఎందుకు దూరం అవుతున్నాడు? అసలు ఎందుకు నా నుంచి దూరం కావాలి చెప్పండి. ఆయన మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నేనే వచ్చాను. ఎందుకు వచ్చావని అడుగుతున్నా. నేను రాకూడదా? అందరికి మనశ్శాంతి కోసం కొన్ని చోట్ల ఆ చోటుకు వచ్చి మనశ్శాంతిని పాడు చేయకూడదని ఇంగిత జ్ఞానం మనుషులకు మనసిచ్చిన వాళ్ళు కొందరు ఉంటారు. మనం చేసే పనులు అవతల వాళ్ళ మనసు ముక్కలు చేయకూడదని ఇంగిత జ్ఞానం కూడా యువతల వాళ్ళకు ఉండాలి. మనసు మనసు అంటే తెలియని వాళ్లకు మనసుల గురించి మాట్లాడే హక్కు ఉండదు. ఆ హక్కున్న వాడికి బహుశా మనసు గురించి తెలియదు. తెలుసుంటే ఇది రాక్షసులా ప్రవర్తించరు. ఎవరు రాక్షసులా ప్రవర్తించు? నువ్వా నేనా? నీ మీద మనసు పెట్టి రాత్రి పగలు నీ ధ్యానంలోనే నీ ఆరాధనలోనే నీకోసమే తిరిగితే తిరిగిన ప్రతిసారి నువ్వేం చేశావు? చీకొచ్చావు, ఈతరించుకున్నావు, అవమానించావు, అతను ఇంకే మాట్లాడు. నువ్వేదో అత్యంతం అనుకున్నావు. నీకంటే అందగతి ప్రపంచంలోనే లేదనుకున్నావు. గతి లేక గత్యంతరం లేక నీ వెంటబడ్డారనుకున్నా. అందుకే నేను ఎలాగైనా సాధించాలని నీ మనసు ఎలా తిప్పాలో అలా తిప్పాను. నేను పెళ్లి దాకా తీసుకొచ్చాను, శుభ్రంగా కూడా వేయించాను. కావాలనే ఈ పెళ్లి వాయిదా వేయించాను. ఎంత ఎందుకు చేశానో తెలుసా? అవమానాలన్నిటికీ కలిపి ఒకే ఒక ఈ లోకంలో అందరికీ తెలుసు మనం ప్రేమించుకున్నాం. ఈ లోకంలో అందరికీ తెలుసు మనం విశ్రామిగా తిరిగామని. ఈ లోకంలో అందరికీ తెలుసు మన పెళ్లి శుభలేఖ దాకా వచ్చి ఆగిపోయింది. ఈ లోకంలో నేను పెళ్లి చేసుకోవాలంటే నేను ఒక్కడే చేసుకోవాలి. నేను కాదన్న తర్వాత నేను పెళ్లి చేసుకోవడానికి ఎవరో ముందుకున్నాను. అదే నాకు కావాల్సింది. అందుకే ఈ పని చేసి ఓకే మిస్టర్ రాజేష్, నువ్వు కాకపోతే నన్ను పెళ్లి చేసుకోవటానికి మనిషే లేడు.